శనార్థులు అందరు ఎట్లున్నారు మంచుకున్నారా? నేను మీ గంగా నా స్వరం గంగతో మళ్ళొచ్చిన. ఇక మళ్ళొచ్చిందంటే మళ్ళా ఇద్దరిని పట్టుకొచ్చిన అన్నమాట. ఇక అమ్మ వాళ్ళు మస్తు పాటలు పాడతారంట. ఎంత మంచిగా అంటే ఇద్దరు భజనల కార్యక్రమాల్లో పాల్గొంటారంట, కోలాటం ఆడతారంట, పాటలు కూడా మస్తు పాడతారంట. సో అమ్మలు ఏమేం పాటలు పాడతారు, ఎంత మంచిగా పాడతారో మీకు కూడా చూపిద్దామని తీసుకొచ్చిన. అమ్మలు నమస్తే. నమస్తే. ఎట్లున్నారమ్మా? మంచిగున్నామ్మా. మీ పేరేంటిదమ్మా? జానకమ్మ. మీ పేరు? సత్యమ్మ. సత్యమ్మ. ముందుగా ఒక మంచి పాటతో షురు చేసుకోండి. లక్షణ లక్షణ ముద్దుల సిన్ని తమ్ముడ లక్షణ లక్షణను నన్ను రక్షిస్తావనుకుంటే లక్షణను నన్ను రక్షిస్తావనుకుంటే లక్షణను నన్ను రక్షిస్తావనుకుంటే రాలిపోతివి తమ్ముడా లక్షణ రాలిపోతివి తమ్ముడా. అమ్మయ్య అది సీత అది లక్ష్మీదేవి అమ్మయ్య అది సీత అది లక్ష్మీదేవి అమ్మయ్య అది సీత అది లక్ష్మీదేవి వంగి పాదము బట్టేనా లక్ష్మణ వంగి పాదము బట్టేనా. సరే అమ్మ, మంచిగా పాటలు పాడుతున్నారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు పని మీరు? మేము పత్తి ఏరబోతున్నాం, నాటుకు పోతాం రేపటి నుండి. మీరు కూడానా? ఇద్దరు పోతారు. ఈ భజనలు గిట్లా చెక్క భజనలు ఉన్నప్పుడు చెక్క భజనలు చేస్తాం. పాటలు ఎట్లా నేర్చుకున్నారు మీరు? మేము నాటుకు పోయి నేర్చుకున్నాము, ఈ భజనకు పోయి నేర్చుకున్నాం, కోలాటం వల్ల నేర్చుకున్నాం. అవునా? సరే అవ్వ, ఇంకా నెక్స్ట్ టైం పాట పాడతారు? ఇంకా నెక్స్ట్ కూడా వాడతాం. పాడు. వంక తుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్మ పూసాలోల రాజమ్మ వంట చెయ్యమ్మ పూసాలోల రాజమ్మ వంట మీద మన్ను పోయ్యా మంట మంతదిరా మాదానోడా సైదయ్య వంట మంతదిరా మాదానోడా సైదయ్య కటంగూరి సంతలోనే కట్కడబ్బాలే పూసాలోల రాజమ్మ కట్కడబ్బాలే పూసాలోల రాజమ్మ. బాగుందమ్మా. ఎవరిని తిడుతున్నావు? అంటే ఏంటి పాట అర్థం ఏంటిది? పాటేనమ్మా. అదే ఏంటి, ఏం అర్థం వస్తుంది? కోలాటం వల్ల నేర్చుకున్నాం, పంతులు చెప్పిండు మాకు. బిచ్చబొమ్మ పంతులమ్మ నేర్పింది ఈ పాట. అంతే, మాకు వచ్చలే కానీ ఇక మాకు వాయిస్ రాక ఆమె పాడుతుంది అన్నట్టు. నాకు వచ్చే పాటలన్నీ బిచ్చబొమ్మ పాడుతుంది ఇప్పుడు. భిక్షమమ్మ పాడుతుంది. సరే, ఇంకా నెక్స్ట్ టైం పాట పాడతావు? ఇక పాడక్కొకటి. ఒకటి వాడమ్మా నువ్వు. నున్నంగా తల దువ్వి నూనె కొప్పులు పెట్టి గోర్కాట్కెళ్ళి పెట్టెనోయ్ నున్నంగా తల దువ్వి నూనె కొప్పులు పెట్టి గోర్కాట్కెళ్ళి పెట్టెనోయ్ చల్లలమ్మ సంచీత పల్లెలకు పోతే మరుదాల మాయనోయ్ చల్లలమ్మ సంచీత పల్లెలకు పోతే మరుదాల మాయనోయ్ మరుదాలి వాణి మాయదారి కృష్ణయ్య పేట సెంగులు పట్టెనోయ్ మరుదాలి వాణి మాయదారి కృష్ణయ్య పేట సెంగులు పట్టెనోయ్ కృష్ణయ్య పాపాలు నీ కంట పట్ట విదేవినైతినో ఈ పట్టకుర కృష్ణయ్య పాపాలు నీ కంట పట్ట విదేవినైతినోయ్. అల్పిరి వస్తుందా అంటే ఆయాసం వస్తుందని. నిజంగా ఈ పాటలు మీరు నిమ్మలంగా వాడుతున్నారు కానీ అదే డప్పు ఉంటే ఊపేస్తుండే. పాడతాం అల్ల కూడా, అండ్ల కూడా వాడతారు, నిలబడి పాడతాం. నిలబడి వాడితే ఇంకా ఇక మీకు ఆయాసం వస్తుందని కూర్చుండ పెట్టినా గానీ. బాబా, మీరు పాటలు పాడితే ఏమన్నారా ఇంట్లో? ఏమన్నారు ఏమన్నారు. అవునా? నేనైతే అంత పిల్లప్పటి నుండి పాడేది. మా చిన్న చిన్న పిల్లగాలు వదిలేసిపోయి పాడేది. అవునా? ఇప్పుడు నాకు నోరు ఆగతలేదు, ఒక్కొక్క పదం 3 రోజులు పాడేది నేను. ఉయ్యాల పాటలు, దేవుళ్ళ పాటలు, ఎల్లమ్మ పాటలు, ముత్యాల తాత లేడమ్మ. నెక్స్ట్ టైం పాట పాడతావు? ఉసుకేస్తే రాలదు సింగారు పడిమే రామన వియ్యాలో శ్రీహరి దేవన వియ్యాల సింగార పడిమెల శ్రీరాముని గద్దె మన వియ్యాలో శ్రీహరి దేవన వియ్యాల సీతమ్మ రామయ్య జుంజమాడంగా రామన వియ్యాలో శ్రీహరి దేవన వియ్యాల ఒకటేసి పంచమ్ము వారు పెట్టిరి రామన వియ్యాలో శ్రీహరి దేవన వియ్యాల ఒకటేసి పంచంల రాముడు గెలిసే రామన వియ్యాలో శ్రీహరి దేవన వియ్యాల గెలిచిపోయి రాముడు గెలకొమ్మలందే రామన వియ్యాలో శ్రీహరి దేవన వియ్యాల ఓడిపోయి సీతమ్మ వలదోసిలొడ్డే రామన వియ్యాలో శ్రీహరి దేవన వియ్యాల. బాగుంది. అంటే మీకు ఈ వయసులో కూడా దమ్మ ఆగకపోయినా గానీ ఎంత ట్రై చేస్తున్నారు అసలు. ఇప్పుడు పాటలు కోలాటాలు అవి ఏమన్నా పైసలు వస్తాయా మీకు? మేము కోలాటానికి హైదరాబాద్ 2-3 సార్లు పోయినాం మేడం.
500 ఇచ్చి లంచ్ పెట్టి మంచిగా తీసుకొస్తారు, బస్సులు పెడతారు మాకు. అవునా ఎస్ట్ మారేడుపల్లికి పోయినాము, హైదరాబాద్ పోయినాం, కుక్కడపల్లికి వచ్చినాం, హైదరాబాద్ శాంతుక్కులో పోయినాం, మన వరంగల్ పోయినాం. అట్లా ఓ మేము 10-15 వేలు దాకా సంపాదించినాం ఈ భజనలు కోలాటాలు నేర్చుకొని. వావ్ మస్తున్నారు. అప్పుడు 3,000 పెట్టి నేర్చుకున్నాము. శ్రీ అలివేలు శ్రీ బంగారం శ్రీ వెంకటేశుల శరణము నీకు, శిఖరంగా తలుపులు దియావే అలివేలు మంగ, శిఖరంగా తలుపులు దియావే. సన్న సన్న వానలు గురిసే పైన ఉన్న సెల్వలు దడిసే, ఇక నన్న తలుపులు దియావే అలివేలు మంగ, ఇకనైనా తలుపులు దియావే. పచ్చనిది పట్టు పంచకు పసుపు మరక, ఆడవారి గంధాలెక్కడియో శ్రీ వెంకటేశ, ఆడవారి గంధాలెక్కడియో. ఏదగిరి కొండలపైన ఏట మార్గం పోతినే మంగ, బకితాని పెట్టినారమ్మ అలివేలి మంగ, దేవుడాని మొక్కినారమ్మ. అవమ్మ ఏమైనా పైసలు వస్తాయా కోలాటంవి? వస్తాయి మేడం, వస్తాయా? పైసలు వస్తాయి మాకు. మంచిగా లంచ్ పెడతారు, టీ పెడతారు, పోతాం. అన్ని చేస్తారు. ఊళ్ళు వేసుకుంటాం, మా సంతోషానికి ఊళ్ళు వేసుకుంటాం. పక్కన ఊళ్ళలో పిలిస్తే పోతాం, ఎలక్షన్లు వచ్చినప్పుడు పోతాం, రోజు పోతాం. అవునా? అవును మేడం. సరే అయితే నెక్స్ట్ ఏమన్నా పాట పాడు. ఇంకొకటి జోక్ పాట పాడనా? పాడు, నువ్వు జోక్ పాట పాడు, నేను నవ్వుతూనే ఉంటా. పాడు. ఒట్టి చేపలు తెచ్చి బుట్టిల్లా నేను పెట్టి ఎవరి పానము తీదును, గాజుల తురుకో ఎవరి పానము తీదును, అటుకే సంపది కలిగే మమ్మేలు రఘుపేట కేకర్త కెమలాయిరి, గాజుల తురుకో జంగిల్కి జలమందోయి. నాకు అర్థం పట్టి కాలేదు. మాంసము తెచ్చి పక్కల్లా నేను పెట్టి ఎవరి పానము తీదునా, గాజుల తురుకో ఎవరి పానము తీదును, అటుకే సంపది కలిగే మమ్మేలు రఘుపేట కేకర్త కెమలాయిరి, గాజుల తురుకో జంగిల్కి జలమందోయి. బాగుంది, నాకు అర్థం కాలేదు పాట. అర్థం కాలే? ఇప్పుడైందా? అదే ఏంటిది, దాని అర్థం ఏందో తెలియదు నాకు. ఇక ఇప్పుడు ఆ సార్లు ఉండేట చెప్ప. వద్దులే సరేలే. మంచిగా వాడుతున్నారమ్మా, మంచి ఆటలు కోలాటాలు కూడా ఆడుతున్నారు. ఇంకా మంచి మంచి పాటలు పాడాలా, ఇంకా గట్టిగా వాడాలా. అప్పటి పాటలు వెనకటి పాటలు మస్తున్నాయి మీ దగ్గర, ఉయ్యాల పాటలు మస్తున్నాయి మా దగ్గర. అవన్నీ మళ్ళా నెక్స్ట్ మళ్ళా మంచిగా బతుకమ్మ అప్పుడు కూడా వాడుకుందాము. ఇక ఉండాలా మరి. మంచిగా వాడిండ్రు అమ్మ జానకమ్మ. సరే అమ్మ. నీ పేరమ్మా? నా పేరు సత్యమ్మ. సత్యమ్మ. సరే గంగా. గంగా గుర్తు పెట్టుకున్నా. గుర్తు పెట్టుకుంటామ్మా. ఇవాళ బిక్షవమ్మ చెప్పే గంగా వస్తాను. బిక్షవమ్మ మా మరదలే. అవునా? సరే మళ్ళా వచ్చినప్పుడు మళ్ళా కలుస్తా. ఉంటా మరి. సరే మేడం. చూసిండ్రు కదా, ఇవాళ మస్తు పాటలు పాడిండ్రు అమ్మ. అంటే అప్పటి పాటలు అన్నమాట, మంచిగా అనిపిస్తాయి. ఇవి డప్పులతోని ఇంకొక రేంజ్లో ఉంటాయి అన్నమాట పాటలు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.